హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజైతే మనం రోబ్లాక్స్ బ్లేడ్ బాల్ అయితే ఆడబోతున్నాం అనమాట. సో బ్లేడ్ బాల్ అంటే అందరికీ తెలిసిన గేమే. సో నేను ఎబిలిటీస్తో అయితే ఆడుతున్నాను. నా దగ్గర డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎబిలిటీస్ అయితే ఉన్నాయి, చూసుకోవచ్చు మీరు ఇక్కడ. సో మనకి ఫస్ట్ రాగానే డాష్ ఎబిలిటీ అయితే వస్తుంది కాబట్టి మనం అయితే ఫస్ట్ డాష్ ఎబిలిటీ చాలా అయితే వాడుకుంటూ వెళ్దాము. అండ్ ఎక్స్ప్లోజన్స్ ఇవన్నీ చూసుకోవచ్చు. అండ్ మనం ఈ ఎక్స్ప్లోజన్ అయితే పెట్టుకున్నాం, వేవ్ పూల్. ఓకే, లెట్స్ ది గేమ్ స్టార్ట్. ఫస్ట్ అయితే వెళ్ళి ఒక మ్యాప్కి అయితే ఓకే మ్యాప్ అయితే వచ్చేసింది. సో ఈ 3 విన్ స్ట్రైక్ని అయితే అస్సలు పోగొట్టుకోకూడదు. సో డాష్ ఎబిలిటీ ఫస్ట్ ఎబిలిటీ, వరస్ట్ అని కాదు, ఫస్ట్ ఎబిలిటీ కదా, కొంచెం భయం ఉంటుంది. ఓకే, రాగానే చనిపోయారు ఎవరు. బా బా Oh shit. ఓకే, ఆయన డైరెక్ట్గా బాల్ వేరే వాళ్ళ దగ్గర తీసుకెళ్ళాడు కాబట్టి అయిపోయింది అనమాట. ఓకే, దీంట్లో అయితే ఆడదాం ట్రైనింగ్. సో ఎవరికి క్లాష్ ఎక్కువ అవుతుందో కామెంట్ చేయండి గాయస్. సో క్లాష్ వచ్చిన వాళ్ళు చాలా గ్రేట్ అన్నమాట, అది ఊరికినే రాదు. సో అండ్ నెబులా స్టాఫ్ గైస్ మనకు కావాల్సింది, ప్లీజ్. నెబులా స్టాఫ్ ఓ షిట్, నెబులా స్టాఫ్ అయితే రాలేదు. సో స్టాండ్ ఆఫ్ కదా, స్పెక్టేట్ చేద్దాము. సో ఎంజాయ్ చేసేయండి స్టాండ్ ఆఫ్ అయితే. సో ఇతను ఎవరో సిన్ అంట, సో మంచిగానే ఆడుతున్నాడు. సో డాష్ అబిలిటీతో అయితే అయిపోయింది కాబట్టి సో మనం నెక్స్ట్ ఎబిలిటీ వాడదాం. నెక్స్ట్ ఎబిలిటీ 4x జంప్ అనమాట. సో దీంతో చూడాలి. సో అండ్ ఫస్ట్ క్లాసిక్. సో ఎవరికి ఈ టీమ్ అయితే ఇష్టం ఉండదు కామెంట్ చేయండి గాయస్. నాకు ఎందుకు ఇష్టం అంటే దీంట్లో ఏమి ఉండవు ఎక్స్ట్రా. ఓకే, 3, 2, 1 and here the game starts. గైస్ ఈ గేమ్ అయితే కౌంట్ లేదు. సో ఫస్ట్ దేనికో దాన్ని కౌంట్ చేసేద్దాం. ఓకే, ఈ గేమ్లో అయితే మనం కావాలని అయితే ఓడిపోదాం. సో మళ్ళీ మంచి గేమ్ వచ్చినప్పుడు అయితే కెమెరా ఆన్ చేస్తాను. ఎస్ గైస్, ఫైనల్ అయితే వరల్డ్ అయితే అయిపోయింది ఆ టీమ్. సో ఫస్ట్గా వెళ్ళి వరల్డ్కి అయితే మళ్ళీ చేద్దాం. అండ్ ఈసారి బర్త్కి అయితే చేద్దాం. ఓకే, చూసుకోవచ్చు నేను ఎబిలిటీ కూడా 4x జంపే పెట్టుకున్నాను. సో చూసుకుంటే నేను ఎబిలిటీ కూడా 4x జంపే పెట్టుకున్నాను. సో చూసారు కదా. ఓకే, క్లాష్, వాట్ ఎ క్లాష్. ఓకే, ఇన్ఫినిటీని ఎవరు ఓడించలేరా? ఓకే, నేను తొందరలో ఇన్ఫినిటీ కూడా కొనాలనుకుంటున్నాను. సో ఫాస్ట్ ఇన్ఫినిటీ గ్రేట్ అబిలిటీస్ అవి. ఓకే గైస్, ఓకే ఈ అబిలిటీ అసలు వాడలేదు కాబట్టి సో మళ్ళీ అయితే వాడదాము. సో అంతలోపు స్పెక్టేట్ చేసి ఎంజాయ్ చేద్దాం. సో అయితే నా ఫ్రెండ్ అనమాట డేంజర్ డాష్, నాకు కూడా ఒక ఛానల్ ఉంది అన్చార్టెడ్ గేమ్. సో దాంట్లో కూడా చూడండి. సో ఇప్పుడైతే ఆడుతున్నాడు. ఓకే ఏం చేయాలంట, ఇన్ఫినిటీ ఎబిలిటీ ఉందో ఈయనే. సో అనిట్సు. సో స్టాండప్ వచ్చినప్పుడు అయితే మళ్ళీ కెమెరా ఆన్ చేస్తాను. ఎస్ గైస్, ఫైనల్లీ స్టాండప్ అయితే వచ్చేసింది. సో ఇద్దరు పోటాపోటీగా అయితే ఫైట్ చేస్తున్నారు. ఎనిట్సు విన్స్, ఆయనకి ఇన్ఫినిటీ అబిలిటీ ఉంది. ఓకే, ఈ మ్యాచ్ ఓషన్ ఫాస్ట్గా ఓషన్. ఓకే, నెవర్ మైండ్, సారీ అబౌట్ ద జీజీస్. ఓకే, విత్ ది ఎల్. ఓకే, ఫోకస్.
ఓకే 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 మీరైతే ప్రస్తుతానికి ఎబిలిటీ చూసారు కాబట్టి సో నెక్స్ట్ ఎబిలిటీకి అయితే వెళ్ళిపోదాం. సో నా థర్డ్ ఫేవరెట్ ఎబిలిటీ అనమాట ఫ్రీజ్. సో ఫ్రీజ్ ఎబిలిటీ కూడా చాలా మంచి ఎబిలిటీయే. 5 సెకండ్స్ వరకు బాల్ ఫ్రీజ్ అయిపోయింది. సో అప్గ్రేడ్ అయితే చేసేద్దాం. అందులో ఇప్పుడు స్టాండ్ ఆఫ్స్ అయిపోయినాయి, విన్స్ కూడా అయిపోయినాయి. సో మనకు కూడా తెలీదు. సో అండ్ అప్గ్రేడ్ వల్ల ఉన్నాయి. సో అప్గ్రేడ్ అప్గ్రేడ్ ఓకే 1 అప్గ్రేడ్ చాలు. అండ్ క్లాసిక్లోకి వెళ్ళి ఓకే ఓకే ఫ్రీజ్ ఎబిలిటీ బెస్ట్ ఎబిలిటీ అనుకోవచ్చు నార్మల్ గేమ్ పాసెస్కి అయితే. ఓ షిట్ ఓకే దీని దగ్గర అయితే ఉందాం. క్యూ ఎబిలిటీ అండ్ పుష్. ఓకే ఎబిలిటీ బాగుంది. ఓకే ఎబిలిటీ ఫాస్ట్ కూడా కూల్ డౌన్ అవుతుంది. సో మనం అప్గ్రేడ్ చేసాం కాబట్టి. సో ఓకే క్లాష్ వాట్ క్లాష్. మీరు ఆ క్లాష్ని చూడలేదు. సో చాలా దూరంలో ఉంది కాబట్టి. ఓకే స్టాండ్ ఆఫ్. ఓకే ఆ రౌండ్ అయితే అయిపోయింది. సో మనం మంచిగా ఆడలేదు. ఓకే ఎబిలిటీ ఇచ్చింది గోల్డెన్ బాల్ ఎక్విప్. ఓకే సో మనమైతే ఇప్పుడు ప్రస్తుతానికి గోల్డెన్ బాల్ ఆడుతున్నాం మనం. నెవర్ మైండ్. సో ఈ గేమ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ గేమ్కి అయితే చేస్తాను అనమాట. సో అంతలో వెయిట్ చేయండి. ఓకే సో ఆ గేమ్ అయితే ఇప్పుడు అయ్యేటట్లేదు. సో ట్రైనింగ్ అయితే చేద్దాం కాసేపు. ట్రైనింగ్ కూడా రావట్లే. సో ఎబిలిటీస్ అన్ని ఫాస్ట్గా అయితే ఓకే ఎప్పుడైతే ట్రైనింగ్కి వెళ్దాం. సో బ్లేడ్ బాల్ అనే గేమ్ ఎంత మనకు తెలుసు కామెంట్ చేయండి. షిట్ ఓకే స్టాండ్ ఆఫ్ అయితే జరుగుతుంది. సో స్టాండ్ ఆఫ్ అయిపోయిన తర్వాత వీడియో కంటిన్యూ చేద్దాం. సో గైస్ గోల్డెన్ ప్యాసివ్ ఎబిలిటీ. సో వెళ్ళిపోదాం గేమ్లోకి. గేమ్ స్టార్ట్ అయిపోయింది. స్టార్టింగ్ ది గేమ్. ఎలిమినేట్ అయితే సమ్మన్ అప్పుడైతే తెలిసింది. సో ఒక్కళ్ళు ఎలిమినేట్ అయితే అవ్వాలి. ఎలిమినేట్ అవ్వకపోతే ఇట్స్ అవర్ బ్యాడ్ లక్. ప్లీజ్ ఎలిమినేట్ సమ్మన్. ఎలిమినేట్. సో ఫాస్ట్గా ఒక్కొక్కరు ఎలిమినేట్ చేసేయాలి. ఓకే ఎస్ షిట్ బాగా ఫాస్ట్గానే ఉంది. వాళ్ళు డ్రా చేస్తారు. సో ఒక్క ఎబిలిటీ కూడా మనం మంచిగా అయితే వాడలేదు. సో ఓకే నింజా డాష్ ఎబిలిటీ ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ఎబిలిటీ అని చెప్పుకోవచ్చు. సో ఎబిలిటీ కూడా ఫాస్ట్గా అయితే వాడద్దాం. ఓకే ఈసారి ఏదైనా సరే ముందుకు వెళ్ళిపోవాల్సిందే. ఓకే క్లాసిక్ మళ్ళీ క్లాసిక్ 2 నాకు తెలిసి ఇది బాల్ నాతో అసలు స్టార్ట్ అవుతుంది. నాకు తెలిసి ఇది రీడ్ చేసింది కదా ఫస్ట్ బాల్. క్లాష్ ఓకే ఇక్కడైతే వెయిట్ చేద్దాం. ఎవరైనా బాల్ మనకు కొడతారేమో. సో నింజా డాష్ ఎబిలిటీ. సో ఫస్ట్ టైం అన్నా మనం ఒక మంచి ఎబిలిటీ వాడదాం. సో నింజా డాష్ ఎబిలిటీ అనేది ఒక కామన్ ఎబిలిటీ. సో బాగానే ఉంటుంది. ఓకే నింజా డాష్ ఎబిలిటీ. సో చూసారు కదా. సో డాష్ కొడితే బాల్ దానంతకు అదే కొట్టుకోదని వెళ్ళిపోతుంది అనమాట. సో ఫాస్ట్ కూల్ డౌన్ కూడా. సో కూల్ డౌన్ అయిపోయింది.
ఇంక ఇద్దరిని ఎలిమినేట్ చేస్తే స్టాండ్ ఆఫ్. ఓకే, సో నింజా డాష్ ఎబిలిటీ అయితే మీరు చూసారు కదా. సో ఇప్పుడైతే మనం టెలికినెసిస్, సో ఇది కూడా బెస్ట్ ఎబిలిటీనే. సో కనీసం టెలికినెసిస్తో అయినా విన్ అవుదాం ఈసారి. సో టెలికినెసిస్లో అయినా విన్ అయితే కొంచెం బాగుంటుంది. ఓకే, దీనికే చెప్పండి. టెలికినెసిస్ ప్లీజ్. సో బాల్ నాతో స్టార్ట్ చేస్తే విన్ అయినట్టు. ఓకే, బాల్ ఫాస్ట్గా ఉన్నప్పుడే టెలికినెసిస్ అయితే మంచిగా వర్క్ అవుతుంది. సో వికెట్. ఇంకా ఎంతమందికి అయితే మంచి బెస్ట్ ఎబిలిటీస్ ఉన్నాయో చెప్పండి గేమ్లో కూడా. సో ఏది బెస్ట్ ఎబిలిటీ నాకు కూడా తెలియదు కాబట్టి. సో క్లాష్ చేయాల్సింది. ఓకే, ఆయన వెళ్ళిపోయాడు కదా గేమ్లోకి. ఓకే, అది అందులో మనం అయితే డ్యాన్స్ చేద్దాం. టెలికినెసిస్. ఓకే, టెలికినెసిస్తో కూడా మనమే అయిపోయాము. సో నాకు ఒక్క విన్ స్ట్రైక్ రాలేదు. ఓకే, నేనైతే బౌంటీ అయితే వాడను. నేను నిజం చెప్తున్నా, బౌంటీ అసలు నాకు వద్దు. వేస్ట్ ఎబిలిటీ అసలు అది నాకు అస్సలు ఇష్టం ఉండదు. సో దాని గురించి నాకు తెలీదు, నాకు అంత ఇష్టం ఉండదు. సో నేను ఇప్పుడు అనుకుంటే ఫోర్స్ ఫీల్డ్ ఇవన్నీ కూడా కొనుక్కోవచ్చు. సో ఇప్పుడు ఒక ఎబిలిటీ అయితే కొందామనుకున్నా. ఏ ఎబిలిటీనో అయితే కామెంట్ చేయండి. తర్వాత పల్స్. పల్స్ ఎబిలిటీ అయితే వేస్ట్ అన్నమాట. ఓకే, సో నా ఫేవరెట్ ఎబిలిటీ అయితే వచ్చేసింది రిపాచ్యువో. సో ఫాస్ట్గా అయితే కంప్లీట్ చేసేద్దాం. ఈసారి అయితే విన్ అవుదాం. ఓకే, గేమ్ అవ్వగానే అయితే మళ్ళీ మీకైతే కెమెరా ఆన్ చేస్తాను. సో స్టాండ్ ఆఫ్ అయితే వస్తుంది. సో నేనైతే దానికి స్పెక్టేట్ చేస్తున్నాను. సో విన్ 4 స్ట్రైక్స్ ఉన్నాయి. ఓకే, స్కై విన్స్, Angelina out. Okay, now Ripaccio, classic. Okay, now come on buddy, this time. So fast. Okay, ball targets me. Infinity. గార్డియన్ ఏంజల్, వికెట్. ఓకే, ఇన్ఫినిటీ అయిపోతే ప్రశాంతంగా ఉంటుంది కదా. సో సో రిపాచ్యూర్ ఎలా వర్క్ అవుతుందంటే మీరు తర్వాత చూపిస్తాను. బాల్ స్పీడ్గా ఉన్నప్పుడే వర్క్ అవుతుంది. సో లేకపోతే నార్మల్గానే ఉంటుంది. నాకు తెలిసి కొంతమంది రిపాచ్యూర్ ఎబిలిటీ గురించి తెలుసు అనుకుంటా. సో చూసారు కదా, ఇప్పుడు బాల్ అయితే స్లో వెళ్ళింది ఎందుకంటే నేను రిపాచ్యూర్ ఎబిలిటీ వాడేసాను. ఓకే, షిట్. ఓకే గైస్, మీకైతే రిపాచ్యూర్ ఎబిలిటీ మళ్ళీ చూపిస్తాను ఎందుకంటే రిపాచ్యూర్ ఎబిలిటీ బెస్ట్ ఎబిలిటీ కాబట్టి. సో ఆయన ఇన్ఫినిటీ అయితే వేసాడు. ఓకే, రిపాచ్యూర్ అయితే మీకు చూపించాను కదా.
and our final ability. Okay, and this is the video, guys. So again, video next like and subscribe. Bye bye.